అందరికీ జై శ్రీరామ్. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగువాడు తెలంగాణలో తిరగొద్దు అని కొందరు అంటున్నారు. ఎందుకు తిరగొద్దు, ఎందుకు పార్టీ పెట్టొద్దు, ఎందుకు పోటీ చేయొద్దు? ఎంఐఎం హైదరాబాద్లో పుట్టి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తుంటే గెలుస్తుంటే ఎవరైనా ఆపినరా? ఎవరైనా అన్నారా తిరగొద్దని? మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు, పవన్ గారిని ఎందుకు అంటున్నారు? తెలుగువాడు ఎన్నో అవినీతి చేసిన వాళ్ళు, వాళ్ళ కూతుళ్ళు వాళ్ళు పార్టీలు పెట్టి ఇక్కడ పోటీ చేసి ఆపు బీఎస్పీ ఎక్కడో పుట్టి ఇక్కడ పోటీ చేయొచ్చు. జనసేన ఎందుకు పోటీ చేయొద్దు? సనాతన ధర్మం కోసము మాట్లాడేవాడు తెలంగాణలో మెజారిటీల కోసం మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బీజేపీ తప్ప. ఎందుకు పోటీ చేయొద్దు? మైనారిటీలకు ముళ్ళు గుచ్చితే పంటితో పీకే మీరు మెజారిటీలకు ఏ మొరగబెట్టిరని గుళ్ళోని కూలగొడుతుంటే ఎవరైనా నోరు తెరిచిరా? మాట మాట్లాడిరా? ఆ విగ్రహాలని విరగొడుతుంటే, అమ్మవారి విగ్రహాలను విరగొడుతుంటే ఒక్కరైనా ఏ పార్టీ అయినా నోరు తెరిచి మాట్లాడిందా? మరి ఎందుకు పవన్ గారిని ఎందుకు వద్దంటున్నారు? ఆలయాల కోసం మాట్లాడేవాడు, సనాతన ధర్మం కోసం సనాతన బోర్డు కావాలని మాట్లాడిన మొట్టమొదటి పార్టీ నాయకుడు పవన్ గారు. మా పూర్తి మద్దతు జనసేన పవన్ గారికి తప్పకుండా ఉంటుంది. మీరు నిలబడాలి, బరాబర్ నిలబడాలి, బరాబర్ పోటీ చేయాలి. తెలంగాణలో వీళ్ళందరికీ జవాబు చెప్పాలి. ఆపు బీఎస్పీ కంటే తక్కువ ఒక క్యాండిడేట్ లేరు. వాళ్ళు పార్టీ పెడతారు, అధ్యక్షుడుగా షర్మిల, కవిత వీళ్ళందరూ పార్టీలు పెట్టుకోవచ్చు, స్పీచ్లు ఇవ్వచ్చు. కానీ దేవుళ్ళకి, గుళ్ళకి, ధర్మానికి ఏదైనా వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఎవ్వరు నోరు తెరవరు. అదే పాలస్తీనాలో మాట్లాడితే ఇక్కడ ర్యాలీలు అవుతాయి, డబ్బులు పంపిస్తారు. మా కోసం మాట్లాడేటోళ్ళు, మెజారిటీల కోసం మాట్లాడేటోళ్ళు కావాలి. ఎంతమంది ఉన్నా సరిపోరు. మెజారిటీల కోసం మాట్లాడే ఒక్క పార్టీ లేదు బీజేపీ తప్ప. జై శ్రీరామ్.